వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇది ప్రతి ఇంట్లో చూస్తాం, ప్రతి సందర్భాల్లో మనం ఎక్కువగా వినే మాటలు అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఒక వ్యక్తికి అది చదువు విషయంలో అయినా, అమ్మాయి విషయంలో అయినా, లేదు అంటే రిలేషన్షిప్లో అయినా కూడా, అంటే ఒక వ్యక్తికి 100 మంది ఇది కరెక్ట్ కాదు, అది నువ్వు చేయడం అది పద్ధతి కాదు, అది రైట్ వే కాదు అని 100 మంది చెప్పినా కూడా ఎవరైతే ఒకరు చెప్తారో ఆ ఒక్క మాట మీదనే వాళ్ళ లైఫ్ డిసిషన్ తీసుకోవడం, వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే 100 మంది చెప్పినప్పుడు సార్ 70% రాంగ్ ఉన్న ఆయన పర్సెప్షన్లోనే ఆలోచించి అట్లీస్ట్ 30% ఉంటేనే కదా అది 100 మంది చెప్పారు అనుకోవచ్చు. మరి ఎందుకు వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోలేకపోయి బ్లైండ్గా ఒక్కరిని నమ్మి ముందుకెళ్తూ ఉంటారు? చాలా ఇంపార్టెంట్. ఇది ఆ ఒక్క వ్యక్తి మీద అనుకుంటున్నాం, యాక్చువల్లీ వాళ్ళకి నచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను సెమినార్స్ స్పీచెస్ ఇస్తుంటాం, ఇది మాత్రం కరెక్ట్ సార్ అంటాడు. అంటే అప్పటిదాకా అబద్ధం చెప్పినట్టు ఇది మాత్రం కరెక్ట్ అంటాడు. పాయింట్ ఏంటంటే వాళ్ళకి అది రెజొనేట్ అయింది, వాళ్ళకి మైండ్లో ఆ పాయింట్ ఉంది కాబట్టి దానికి ఓకే అంటారు. పీపుల్ లిసన్ టు వాట్ దే నో, నాట్ టు సంథింగ్ ఎల్స్. వాళ్ళకు ఆల్రెడీ తెలిసినదే ఇది కరెక్ట్ అంటాడు. ఇప్పుడు మనం 100 ఎపిసోడ్లు చేసాం కదా, 100 ఎపిసోడ్లో చూడు, వాళ్ళ లైఫ్లో సింక్ అయ్యేది మాత్రం ఇది కరెక్ట్, మిగతాదంతా రాంగ్ అనుకుంటారు. సో పాయింట్ ఎక్కడొస్తుందంటే, ఎప్పుడైతే ఆ ఒక్క వ్యక్తిని పట్టుకున్నాడు సార్, యాక్చువల్లీ దట్ ఈస్ రెజొనేటింగ్ ఇన్సైడ్ హిమ్ ఆర్ హర్. వాళ్ళకి కావాల్సింది మాత్రమే చేస్తారు, దానికి ఈగో అనేది అడ్డుపడుతుంటుంది. నేను నాకు నచ్చినట్టుగా చేయడానికి అది చెప్పింది కరెక్టే అనిపిస్తోంది నాకు, బికాజ్ ఆల్రెడీ అది మైండ్ లోపల ఒక కండిషన్తో ఉండిపోయింది. దానికి 100 మంది చెప్తున్నారు వారు దానిలో గెలుస్తాము కాదు పాయింట్ అక్కడ. నేను నాకు నచ్చింది చేయడానికి అతన్ని ఇష్టమో, అతని మీదనో, ఆమె మీదనో ఏదో ఒకటి పెట్టుకుని ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటారు. ఇది డీప్గా వెళ్తే నిజం కూడా ఆ వ్యక్తికి నచ్చింది కాదు పాయింట్, వీళ్ళ లోపలే ఆ స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ని మ్యాచ్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఇది అర్థం చేసుకోవాలి. సో ఎవరైనా వేరే మాటలు వింటున్నారంటే, ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడండి, తాగుడు అలవాటు చేశాడు మా వాడికి తాగాలనుంది, వీడు హెల్ప్ చేశాడు ఫస్ట్ నుంచి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ నేను తాగుడు మానలేకపోతున్నాను అంటే వాడెవడో దానికి కరెక్ట్గా ఫ్రెండ్ లాగా వచ్చి తగిలి తీసుకెళ్ళడము ఒకటి అలవాటు చేయడం అయితే, లోపల ఇన్హెరెంట్గా నాకు తాగాలి అని ఉండడం కూడా ఇంపార్టెంటే. 100 మంది అది మంచిది కాదు అని చెప్తున్నా కూడా నీకేం తెలుసు అదో ఓకే, నా స్ట్రెస్ నాకుంది, నా కష్టాలు నాకున్నాయి, నేను కాసేపు ఎంజాయ్ చేయకూడదా, లైఫ్లో ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండదా అనేది పెడతారు. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి వీటికి తగ్గ లాజిక్స్ దొరుకుతాయి. మీరు నమ్మరు, చాలామంది నో అన్నారు, అయినా నేను వెళ్ళి సాధించాను. ఓకే, ఈ మధ్య టాక్స్ వీటిల్లో, ఈ మోటివేషనల్ టాక్స్ అన్నిట్లో ఇదే స్టోరీ ఉంటుంది. దట్ వాడెవడో మీరు చేయలేరు అన్నాడు, తర్వాత నేను చేసి చూపించాను, నేను ఈ సామాన్లు ఏవో అమ్మేశాను, నేను కోట్లు వచ్చేసాయి. సో ఆ ఒక్క ఎగ్జాంపుల్ పట్టుకుంటారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా ఉల్టా. అంటే ఒక్కళ్ళు అలా సక్సెస్ ఒక ఎగ్జాంపుల్ ఏదో చూపించి మెక్డానల్డ్సో లేకపోతే కేఎఫ్సీనో లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టడానికి గల కారణం ఎన్నో కష్టాలు పడ్డాక, నో అనుకున్నాక అనుంటే, మా దగ్గరకు వచ్చేవాళ్ళు అలా అనుకుని స్టార్ట్ చేసి అప్పుల పాలైపోయి కష్టాలు పడి అసలు ఏమీ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు వస్తారు. సో బయటకి లైమ్ లైట్లో కనిపించేది నిజంగా, అంటే ఎవరు వద్దన్నా సరే నేను చేస్తా పోవాలి, చేస్తూ ఉంటే నేను ఏదో సాధించేస్తానేమో అనే మైండ్ సెట్లోకి రుద్దేస్తారు. నిజానికి అలా నేను చేస్తూ పోతే వచ్చేస్తూ ఉంటుంది అనుకుంటూ ఎంతోమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రాసెస్ అర్థం కాదు, అర్థమైందేమో అనుకుని కరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా దే జస్ట్ గో ఇన్ టు దట్ ప్రాసెస్. అలా చేసి పాడైపోతారు. సో వాళ్ళకి సెకండ్ ఏంటంటే, ఎక్కడో ఒక ఎగ్జాంపుల్ దొరుకుతుంది, ఒక అంబానీ అట్లా అయ్యాడు, లేకపోతే ఒక ఓలా కంపెనీ అలా పెట్టారు, ఒక ఊబర్ అలా పెట్టారు అనే ఒక స్టాండర్డ్ పెట్టుకుని ఇంకా నేను కూడా అలా పడాలేమో అనుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. థామస్ అల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యి బల్బు కనిపెట్టాడు, 1000-2000 సార్లు. ఓకే, ఒక అబ్బాయికి అర్థమైంది ఏం తెలుసా, సో 1000 సార్లు ఫెయిల్ అవ్వాలి కదా సార్ అన్నాడు ఫస్ట్.
సో 1000 సార్లు ఏంటి 100సారికి బల్బు కనిపెట్టినా నో నేను 1000 సార్లు ఫెయిల్ అయ్యాకే బల్బు కనిపెడతా అనేటట్టుగా తయారయ్యారు. సో మనకి చాలా ఫన్నీగా అనిపించినా రియల్గా స్టక్ అయిపోతారు ఈ ప్రాబ్లంలో. దట్ నేను ఒక మాట మీద ఉంటే, నేను ఒకటి అనుకుంటే 100 మంది నో అన్నా కూడా నేను చేస్తూ పోవాలి అని. ఇది రాంగ్ పీపుల్కి రాంగ్గా అర్థమవుతుంది. అండ్ అలాగే సార్ ఇందులో ఏం చెప్తారు అంటే ఎక్స్ప్లెనేషన్లో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా, ఆ తేడా నాకు తెలియందే నేను అక్కడ నమ్మానా అన్నది క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి? నిజంగా కూడా వాళ్ళ దాంట్లో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఎక్స్పర్ట్ కాకపోతే నేను ఎందుకు నమ్మాలి, ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్, ఆర్ ఇఫ్ దే ఆర్ నన్ను నా గ్రోత్ని ఆపేటట్టుగా వాళ్ళు వెనక్కి గుంజేస్తుంటే నేను ఎందుకు నమ్మాలి కదా. ఇది ట్రూ. దీన్ని అనలైజ్ చేసుకోవాలి. దీనికే ఫీడ్బ్యాక్ మెకానిజం అని ఉంటుంది. అంటే నేను ఒక పని చేస్తున్నాను, దానికి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అందరు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, కంపెనీస్లో నువ్వు ఏదన్నా బిజినెస్ చేయాలన్నా ఏదన్నా సరే ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్లో కొన్ని నాన్సెన్స్ వస్తాయి, కొన్ని రియాలిటీ వస్తాయి, కొన్ని ఎగ్జాజరేటెడ్ వస్తాయి. అన్నీ తీసి ఒక కంక్లూజన్కి రావాలి. దాన్నే లైఫ్ యాజ్ అ లైఫ్ కోచ్ నేను చెప్పేది ఎంత సార్, జీవితాన్ని కొంచెం ప్లాన్డ్గా బ్రతకగలిగితే కష్టాలు ప్రాబ్లమ్స్ ఉండవు. లేదు నాకు కష్టాలు ప్రాబ్లమ్సే కావాలి, నేను ఎలా ఉన్నా ఇందులోనే ఉంటాను, ఎవరి లైఫ్ వాళ్ళది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ జీవితాన్ని ఇంకొంచెం తెలివిగా బ్రతకాలి అంటే ఫీడ్బ్యాక్ని అనలైజ్ చేయడం రావాలి. ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ అని. నీకు ఎవరిస్తున్నారు ఫీడ్బ్యాక్, ఎందుకు వద్దంటున్నారు, వీళ్ళు వద్దనడంలో ఏం లాజిక్ ఉంది, ఆ లాజిక్ని నేను కరెక్ట్ చేసుకోగలనా, ఆ లాజిక్ని నేను తర్వాత ఫేస్ చేయగలనా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయితో వద్దు 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 అని చెప్పినా కూడా ఒక అతను ముందుకు వెళ్ళి నేను లేదు ఆమె నాకు ఇంపార్టెంట్ అనుకున్నాడు అనుకోండి. ఓకే, ఎవరైనా నో అంటున్నప్పుడు ఏంటి ఆ ఫీడ్బ్యాక్, దాన్ని ఎందుకు అలా నో అంటున్నారు, దానికి ఏంటి కారణాలు. లేదు ఆమెకి ఓన్లీ కలర్ బాగాలేదు అన్నాడు అనుకో, లేకపోతే మీ కాస్ట్ కాదు అన్నాడు అనుకో, దే ఇన్వాలిడేటెడ్. ఓకే, కలర్ కాస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ అని పక్కన జరపచ్చు. లేదు ఆమె నీ వెనకాల ఇంకొకలా మాట్లాడుతుంది, నీ దగ్గర ఊరికే డబ్బుల కోసమే వస్తుంది అలా ఏమైనా ఉందనుకో, అనలైజ్ ఇట్. వై నాట్, ఎందుకు మనం అంత బ్లైండ్ అయిపోయి బ్రతకాలి జీవితానికి కదా. సో ఎవ్రీ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకుంటే తప్పు లేదు అని యాజ్ అ లైఫ్ కోచ్ మేము చెప్పేది ఏంటంటే, సమ్ ప్రాబ్లమ్ హ్యాస్ కమ్ టు యువర్ లైఫ్, సమ్మన్ ఈజ్ సేయింగ్ నో, నీ వాళ్ళే, మరి వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరో వాళ్ళు కాదు, నీ వాళ్ళే నో అంటున్నారు అంటే ఎందుకో నీ మంచి కోసమేనేమో కదా, ఒకసారి ఆగి ఆలోచిద్దాం అనడంలో ఎంత విజ్ఞత ఉంటుందో తెలుస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ అలా ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కావాలని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారు అని అనిపిస్తే, అంటే నిజంగా 100 మంది తప్పే నేనే కరెక్ట్ అనుకుంటే, ఒక మంచి స్ట్రక్చర్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. మీరు ఒక ఇంపార్టెంట్ లాజిక్ అంటే, వెన్ యూ ట్రై టు కన్విన్స్ అదర్స్ మీకు చాలా విషయాలు బయటపడతాయి. ఇది ట్రై చేయండి. ఎవరైనా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎవరైనా నో అన్నారనుకో, దాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే సో మెనీ ఇన్పుట్స్ వస్తాయి. ఓహో ఇలా ప్రాబ్లం వచ్చు, ఇలా ప్రాబ్లం వచ్చు, ఇలా ప్రాబ్లం అవచ్చు, ఇలా జరగచ్చా, ఇలా అవుతుందా, ఓకే నేను దీన్ని అనలైజ్ చేసుకోవచ్చా. దీంతో ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం వచ్చేసి, అలా అందరి మంది మాటలు వింటూ ఉంటే నాకంటూ ఏమీ ఉండదు లైఫ్లో అనేది అడ్డుపడుతుంటుంది. నేను అందరూ చెప్పింది నేను చేస్తే నా లైఫ్ ఏంటి అని. అందరు చెప్పింది కాకుండా ఒక్కరు చెప్పిందే మరి మీరు అదే కరెక్ట్ అని నమ్ముతూ వెళ్తూ ఉంటారు కదా, అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతుంది. మరి అది కూడా అనాలిసిస్ చేయాలి సో కదా. అందుకే మనకెప్పుడు ధర్మం అన్నారు, వాడా వీడా కాదు, ధర్మం, వాట్ ఈజ్ రైట్. ఆ రైట్ 1%లో ఉన్న 100%లో ఉన్న చేయాలి. అందుకే మనకి ఎప్పుడు ధర్మమే ఫాలో కావాలి. ఒక్కడైనా కానీ, ఒక్క మాట అయినా కానీ ధర్మము ఫాలో అవ్వాలి. ధర్మాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద రైట్ థింగ్ ఐ షుడ్ డూ, ఇది చాలా 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 బెనిఫిషియల్ అవుతుంది. ఇది ఎవ్రీవన్ షుడ్ ట్రై. ఇంకా ఫైనల్ పాయింట్, ఒకవేళ 100 మంది మీ మంచి కోసం చెప్తున్నారు, మీ మంచి అంటే ప్లీజ్ వెయిట్, అనలైజ్ చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని, ఫీడ్బ్యాక్ యొక్క ఎవాల్యుయేషన్ చేసుకుని, నాకు దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అయితే ఎలాగా అనేది చాలా చాలా ముఖ్యం. మా దగ్గరకు వస్తారు, మేము ఎంత బాధపడతామంటే, అది చెప్పారండి మా అమ్మా నాన్న చెప్పినా నేను వాడితో వెళ్ళానండి, ఆమెతో వెళ్ళానండి, ఇబ్బంది పడ్డామండి అని చాలామంది వస్తారు. అవి లైమ్ లైట్ స్టోరీలోకి రావు. ఓకే, అందుకని తెలియక బయట కనిపించినవే గొప్పవి అనుకుంటాము.
లోపల చాలా ఉంటాయి. సో తొందరపడద్దు. మీరు ఏదైనా బిగ్ గోల్ పెట్టుకున్నారు, గొప్ప గోల్ పెట్టుకున్నారు, దాని వైపుకు అడుగులు వేయండి. ఎవరెవరో చెప్పిన విననవసరం లేదు. కానీ మీ వాళ్ళు ఎవరైనా చెప్తుంటే ఎనలైజ్ ఇట్. అందరూ రైటే చెప్పకపోవచ్చు, బట్ జస్ట్ కీప్ దట్ ఇన్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అవ్వడం చాలా చాలా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.